హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి మన వీడియోలో 2024వ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అక్షయ తృతీయ రోజు ఎటువంటి పనులు చేయాలి, అలాగే అక్షయ తృతీయ విశిష్టత, ఏ సమయంలో బంగారం కొనాలి, ఏ సమయంలో కొత్త పనులు ప్రారంభించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటాము. ఇక ఈ సంవత్సరం అంటే ఈ 2024వ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అంటే మే నెల 10వ తేదీన శుక్రవారం రోజున ఈ అక్షయ తృతీయ అన్నది వచ్చిందండి. ఇక బంగారం ఏ సమయంలో కొనాలో చూద్దాం. అలాగే ఏదైనా ముఖ్యమైన పనులు, కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ ముహూర్తం అన్నది ఉత్తమమైనది. ఇక ఆ ముహూర్తం ఏమిటంటే మే నెల 10వ తేదీ ఉదయం 4:17 మొదలై మే నెల 11వ తేదీ 2:50 వరకు అక్షయ తృతీయ తిథి అన్నది ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఏ సమయంలో కొన్నా కూడా అభివృద్ధి అన్నది తథ్యం. అలాగే ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. బంగారం కొనకపోయినా ఏ వస్తువులు కొంటే శుభం జరుగుతుంది అన్న విషయాలను మరో వీడియోలో వివరిస్తాను. ఇక ఈరోజు కంపల్సరీగా బంగారమే కొనాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. ఇక ఈరోజు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించినా అందులో కంపల్సరీగా సక్సెస్ అన్నది వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.